హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరొకసారి అప్డేట్ ఇస్తూ మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే ఇప్పుడే మనకి 6 గంటలకి ఒక అఫీషియల్ వెబ్సైట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. అఫీషియల్ న్యూస్ అండి. అంటే ఆర్ఆర్‌బీకి మొన్న జరిగిన ఆర్ఆర్‌బీ జేఈ ఎగ్జామ్స్ సంబంధించి అఫీషియల్‌గా కీ అనేది ఇందాక 6 గంటలకు రిలీజ్ అయింది. అది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అది ముందుగా మనము కింద ఒక డిస్క్రిప్షన్‌లో మనము లింక్‌కి సంబంధించి మనకి డిస్క్రిప్షన్‌లో పెట్టాము. మీరు డైరెక్ట్‌గా దాని లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. తర్వాత మీరు ఇలాగా మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అలా ఇస్తారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ అది ఇచ్చినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ నెంబర్కి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఫస్ట్ మీరు ఎంటర్ చేసినప్పుడు అది ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మంత్, ఇయర్ అలాగే చేయాలి. తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యారెక్టర్స్ ఎంటర్ చేసినాక ఎంటర్ చేసినాక ఈ 6 నెంబర్స్ ఎంటర్ చేసినాక లాగిన్ కావాలి. లాగిన్ అయినాక మనకి అఫీషియల్గా ఇట్లా ఎంటర్ అయినాక లాగిన్ చేయాలండి. లాగిన్ చేసినాక మనకి ఇట్లా వస్తుందండి. వచ్చినాక అఫీషియల్ దాంట్లో మనకి క్యాండిడేట్ రెస్పాన్స్ అని ఉంటుందండి. ఇక్కడ క్యాండిడేట్ రెస్పాన్స్ మీద మనం క్లిక్ చేయగానే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని కానీ వస్తుంది చూడండి. ఇవన్నీ క్లిక్ హియర్ అని ఇక్కడ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలాగా డౌన్లోడ్ అయ్యి మీ పేరుతో పాటు మీరు ఏం కరెక్ట్ అని ఏం రాంగ్ అనేది మొత్తం ఇక్కడ విజిబుల్ అయింది. ఇలా వచ్చిన దాకా మీరు ఎమ్మడే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడున్న దాన్ని మనము ఇక్కడున్న షేర్ ఆప్షన్ దాన్ని మీదకి వెళ్ళి మీరు అంటే డైరెక్ట్గా మనకు ఎంత కరెక్ట్ ఎంత చూసుకుని లేకుంటే ముందు దానికి షేర్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ కాపీ టు క్లిక్ బోర్డ్ అంటే కాపీ చేసి పెట్టుకోండి. చేసుకున్నాక మనము ఇట్లా కాపీ చేసినాక మళ్ళీ మనము ర్యాంక్ మిత్రలోకి ఎంటర్ అయ్యి అంటే ర్యాంక్ మిత్ర అంటే డైరెక్ట్గా మన స్కోరు ఎన్ని వచ్చినాయో తెలుసుకోవచ్చు. ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పాను ఎలా అనేది. దాని గురించి మరొకసారి మీ ముందుకు తీసుకురండి. ఇక్కడ చూడండి, ఆర్ఆర్‌బీ జేఈ మార్క్స్ అండ్ క్యాలిక్యులేట్ మీరు ఎన్ని అటెండ్ చేశారు, ఎన్ని రాంగ్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చిన దాన్ని మీరు ఆన్సర్ కీ అని ఉంటుంది. ఇందాక మీరు కాపీ చేశారు చూడు, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. కాపీ చేసిందని ఇక్కడ కేటగిరీ అడుగుతుంది. మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఎంటర్ చేయండి. అలాగే మీరు పేపర్ లాంగ్వేజ్ ఏం తీసుకున్నారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు అండి. దాని ప్రకారం మీరు అంటే అక్కడ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ చూస్ కేటగిరీ, ఆ కేటగిరీ తర్వాత ఆర్ఆర్‌బీ జోన్ మీరు ఏ జోన్కి పెట్టుకున్నారో ఇక్కడ చూడండి. మీరు సౌత్ జోనా, నార్త్ జోనా ఇట్లా పెట్టుకున్న దానికి మీరు ఏ జోన్ అయితే ఆ జోన్ మీద ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక సెలెక్ట్ యువర్ బ్రాంచ్ అడుగుతుంది. అంటే మీరు ఏ బ్రాంచ్కి ఎగ్జామ్ రాశారు, సివిలా, ఎలక్ట్రికల్, మెకానికల్